చంద్రబాబు నాయుడు గారిని ఇమిటేట్ చేసే విధానం చూస్తే చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు ఎలా చేస్తుంటారంటే ఆయన్ని అందరూ చెప్పానండి, అది కాదండి, మేము ఆ రోజు చెప్పామండి, ఆ రోజు మేము అన్నీ కూడా ఆలోచన చేసి ఏ మాదిరిగా ముందుకు పోవాలి అవన్నీ కూడా ఆలోచించాం. ఆల్మోస్ట్ అందరూ ఇదే రకంగా చంద్రబాబు నాయుడు గారిని అనుకరిస్తూ ఉంటారు. టీవీల్లో సైతం ఇదే వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అసలు ఆయన వాయిస్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు ఇమిటేట్ చేసి వినిపిస్తాను. గతంలో మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజుల్లో చూస్తే జన్మభూమి కానీ, శ్రమదానం కానీ, ప్రజల వద్దకు పాలన కానీ, రైతు బజార్లు కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ముందుకు పోయాం. బహిరంగ సభల్లో ఒక ఆవేశపూరిత ప్రసంగంలో ఎలా ఉంటే ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు. ఈరోజు మీరు చూశారు, ప్రజలు తీర్పునిచ్చారు, ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడిని కోరుకున్నారు. నేను ఎలక్షన్లకు ముందు పాదయాత్ర చేశాను. ఆ రోజుల్లో అయితే ప్రజల సమస్యలు తెలుసుకున్నాను. ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే ఏమి సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పరిశీలించాను. ఇలా చంద్రబాబు నాయుడు గారి వాయిస్ ఇమిటేషన్ ఉంటుంది. అలాగే మరొక కంఠం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కంఠాన్ని కనుక చూస్తే ఆయన కంఠాన్ని కూడా చాలామంది ఇమిటేట్ చేస్తున్నారు. ఒక చిన్నపిల్లవాడిలాగా ఇమిటేట్ చేస్తున్నారు. వచ్చిరాని ఇమిటేషన్తో చేస్తూ ఉన్నారు. అసలు ఆయన వాయిస్ వీళ్ళు ఎలా చేస్తూ ఉంటారంటే ఇవాళ ఒకటే అడగదలుచుకున్నా, అసలు ఈ పరిస్థితికి కారణం ఎవరు అని అడగదలుచుకున్నా. నాకైతే బాధ అనిపిస్తుంది. ఇవాళ ఈ పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు కారణం కాదా అని అడగదలుచుకున్నా. మా నాయన చెప్పాడు, మా పెదనాయన చెప్పాడు. ఇవాళ నా పరిస్థితి ఎలా ఉంది అంటే చంద్రబాబు నాయుడిని ఒక్కటే అడగదలుచుకున్నా. ఇదే కొట్టుడు కనిపిస్తూ ఉంటుంది. టీవీలో చూసినా ఎక్కడ చూసినా ఇదే వాయిస్ ఇమిటేషన్ చేస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ ఎలా ఉంటుంది. దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 6 సంవత్సరాలు కావస్తా ఉన్నా ఆ మహానేతను మరువలేకుండా ఉన్నాం. మామూలుగా అందరి గుండెలు లబటబా 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 అని కొట్టుకుంటూ ఉంటాయి. రాజశేఖర రెడ్డి అభిమానుల గుండెల్లో మాత్రం వైఎస్ఆర్ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది. ఇవాళ పరిస్థితి చూస్తూ ఉంటే నాకైతే బాధ అనిపిస్తూ ఉంది. ఈ రోజున రాజకీయం ఎట్లా తయారైంది అని అంటే ఒక కుళ్ళు కుతంత్రాలతో కూడినటువంటి రాజకీయం నడుస్తూ ఉంది. ఇవాళ నేను ఈ చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే అడగదలుచుకున్నా. అయ్యా, ఎండాకాలం మండుతూ ఉంది, అవ్వలు తాతలు పరిస్థితి చూస్తూ ఉంటే ఘోరంగా ఉంది. మీరు కనీసం అవ్వల్ని తాతల్ని పట్టించుకుంటున్నారా? కనీసం వాళ్ళ పేరు కూడా మీరు తలవకపోతున్నారు అని అంటే నిజంగా మిమ్మల్ని ఏమనాలో కూడా నాకు అర్థం కానటువంటి పరిస్థితి. అయ్యా, అదే ఆ ప్రీతమ నేత రాజశేఖర రెడ్డి గారు ఉండి ఉంటే అవ్వలు తాతల పరిస్థితి ఇలా ఉండేదా అని అడుగుతున్నారు.